హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎఫ్ఐఆర్ గురించి. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక సమాచార నివేదిక, ప్రథమ సమాచార రిపోర్టు. ఎఫ్ఐఆర్ అంటే సాధారణంగా ఒక ఏరియా ఉంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ ఏరియాకి సంబంధించినటువంటి నేరాలు ఏవైనా జరిగితే ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఆ ఏరియాకి సంబంధించి ఏవైనా నేరాలు జరిగితే ఆ ఏరియాకి సంబంధించిన పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో కేసుని నమోదు చేయవచ్చు అనమాట. ఇంతకుముందు కేంద్ర హోంశాఖ సర్క్యులర్ ఆధారంగా 0 ఎఫ్ఐఆర్ని నమోదు చేసేవారు. 0 ఎఫ్ఐఆర్ అంటే కొత్తగా వచ్చిన చట్టం భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS చట్టం ప్రకారం సెక్షన్ 173లో 0 ఎఫ్ఐఆర్ గురించి ఇవ్వటం జరిగింది. 0 ఎఫ్ఐఆర్ అంటే నేరము ఎక్కడ జరిగినా కానీ బాధితుడు ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశాన్ని ఈ 0 ఎఫ్ఐఆర్లో కల్పించారు. 0 ఎఫ్ఐఆర్ని తీసుకున్న తర్వాత నేరం ఎక్కడైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి పరిధి పోలీస్ స్టేషన్కు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్కి ఈ యొక్క కేసుని బదిలీ చేస్తారనమాట, అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది కొత్త చట్టం అండి. దీనినే 0 ఎఫ్ఐఆర్ అంటారు. కాగ్నిజబుల్ నేరాలకు మాత్రమే 0 ఎఫ్ఐఆర్ వర్తిస్తుంది, అంటే పెద్ద నేరాలకు అనమాట. భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS ఈ చట్టంలో సెక్షన్ 173 0 ఎఫ్ఐఆర్ అండి. నేరం జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా పట్టదగిన నేరానికి సంబంధించిన సమాచారం మౌఖికంగా ఇవ్వవచ్చు లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పోలీస్ స్టేషన్కు సంబంధిత బాధ్యత వహించే అధికారికి కంప్లైంట్ ఇవ్వవచ్చు. పోలీస్ స్టేషన్కు బాధ్యత వహించే అధికారికి రిపోర్టు ఇవ్వవచ్చు, సమాచారం ఇవ్వవచ్చు. ఇంతకుముందు ఏంటంటే నేరం ఎక్కడైతే జరిగిందో ఆ పరిధికి సంబంధించిన పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ తీసుకునేవారు. ఇప్పుడు ఈ 0 ఎఫ్ఐఆర్ వెసులుబాటు కల్పిస్తుంది. బాధితుడు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా జరిగినటువంటి నేరం గురించి సమాచారం ఇవ్వవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్సెస్కు సంబంధించిన నేరాలకు మాత్రమే 0 ఎఫ్ఐఆర్ వర్తిస్తుంది, అంటే పెద్ద నేరాలకు మాత్రమే 0 ఎఫ్ఐఆర్ వర్తిస్తుంది. ఇది భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS చట్టంలో ఈ విధంగా చెప్తుంది. ఇదండి 0 ఎఫ్ఐఆర్. ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ని షేర్ చేయగలరు. మరో ప్రోగ్రాంలో మరో టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.